కోడి కూర అంటే ఇష్టం ఉండనిది ఎవరికి చెప్పండి? అలా అని కక్కే వరకు మింగకూడదు, నిజమే కదా. అలాగే రోజు కూడా తినకూడదు, అన్నీ తెలుసు, అయినా వాటిని పాటించడం మాత్రం కొందరికి తెలియడం లేదు. సరే, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి కొత్త లెక్క. అసలు రోజు చికెన్ తింటే ఏమవుతుందో తెలుసా? తెలిస్తే ఓకే, తెలియకపోతే ఖచ్చితంగా తెలుసుకోండి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఎన్ని చెప్పినా ముక్కలేందే ముద్ద దిగదంటారా? సరే, తర్వాత ఏమవుతుందో చూడండి. 2017లో అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినిక్ న్యూట్రిషన్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం రోజు చికెన్ తినే వ్యక్తులకు రక్తపోటు వచ్చే అవకాశం 50% ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో పోషకాహార ప్రొఫెసర్గా పనిచేసే డాక్టర్ ఫ్రాంక్ బావో పాల్గొన్నారు. ఆయన ఏమంటున్నారంటే, డైలీ చికెన్ తింటే రక్తపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. కాబట్టి రోజుకు 50 గ్రాములకు మించి చికెన్ తినకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. రోజు చికెన్ తినడం వల్ల శరీరంలో కొవ్వు పెరుగుతుందని చెబుతున్నారు. అలాగే బాడీలో సోడియం శాతం కూడా అధికమవుతుందని హెచ్చరిస్తున్నారు. సోడియం ఎక్కువ అయితే దానితో అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుందని అంటున్నారు. మీకు తెలుసా, స్కిన్లెస్ చికెన్ కన్నా స్కిన్ ఉన్న చికెన్ తినడం వల్ల ఈ ప్రమాదాలు ఎక్కువగా వస్తాయని చెప్పారు. చికెన్ లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. అయితే ప్రతిరోజు కోడి మాంసం తినడం వల్ల ఎముకలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. కోడి మాంసం తినడం వల్ల బాడీలో వేడి పెరుగుతుందని, దీనివల్ల ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. చికెన్ రోజు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుందని, దీనివల్ల గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు. అలాగే భవిష్యత్తులో గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరిస్తున్నారు. చికెన్ లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి, అందుకే దీనిని రోజు తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు. ముఖ్యంగా చికెన్ బిర్యానీ, బటర్ చికెన్, ఫ్రై చికెన్ తింటే మరింత ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే వీటి తయారీలో నూనె, మసాలాలు, ఇతర కొవ్వు పదార్థాలను ఎక్కువగా వినియోగిస్తారని నిపుణులు చెబుతున్నారు. వీటి వల్ల ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయని, చికెన్ రోజు తినవద్దని చెబుతున్నారు.